యా కుందేందు తుషారహార వరదాజా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండ మండితకరాజా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ సంవత్సరము 2024 సంవత్సరం లోపల జనవరి మాసంలో మేషరాశి వారికి గ్రహస్థితి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా అశ్వని 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను మేషరాశి కిందికి వస్తారు. అంతేకాకుండా శాస్త్రరీత్యా కొన్ని అక్షరాలు నిర్దేశించబడినాయి. ఆ అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ మేషరాశి కిందికి వస్తారు. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను మేషరాశి కిందికి వస్తారు. అయితే ఈ జనవరి మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది, ఏ రాశులలో గ్రహాలు ముఖ్యమైనటువంటివి సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. ఈ జనవరి 14వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. 14 నాడు సాయంకాలం రాత్రిపూట మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మాసాంతం వరకు కూడాను మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఇక అంగారకుడు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 7వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో సంచరిస్తూ 8 నుండి మాసాంతం వరకు కూడాను ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. ఇక గురువు మొత్తం కూడాను మేషరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 18వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో సంచరిస్తూ 19 నుండి మాసాంతం వరకు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. ఇక శనైశ్వరుడు స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు మీనరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి మేషరాశి వారికి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఒక్కమారు తెలుసుకుందాం. సూర్యుడు 9, 10 స్థానాలలో సంచరిస్తున్నాడు మేషరాశి వారికి. అంటే 9వ స్థానంలో సంచారము ప్రతికూలంగా ఉంటుంది. దశమంలోకి ప్రవేశిస్తున్నాడు 15వ తారీఖున. కనుక 15 నుండి మాసాంతం వరకు కూడాను బాగా ఉంటుంది, అనుకూలమైనటువంటి సంచారం. ఇకపోతే కుజుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉంది. బుధుడు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు మొదటి వారం. తర్వాత మళ్ళీ 9వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. 8వ స్థానము అనుకూలంగా ఉంటుంది, 9వ స్థానం ప్రతికూలంగా ఉంటుంది. ఇక గురువు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, 8, 9 స్థానాలలో సంచరిస్తున్నాడు. శుక్రుడి యొక్క స్థితి అనుకూలంగా ఉంది. ఇక శనైశ్వరుడు ఏకాదశ స్థానంలో ప్రబలంగా ఉన్నాడు. స్వక్షేత్రంలో ఉంటూ ఏకాదశంలో గోచార రీత్యా సంచరిస్తున్నాడు కనుక ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారము. ఇక రాహువు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉంది. కేతువు 6వ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి మూలకంగా ఈ మేషరాశి వారికి సమిష్టిగా ఆలోచించినట్టయితే, అంటే ఒక గ్రహం మంచి స్థానంలో సంచరించడము, మరి ఒక గ్రహ ప్రతికూలంగా ఉండడము, ఇలా అన్ని గ్రహాలను కూడాను మనం బేరీజ్ వేసుకున్నట్టయితే ఈ మాసంలో గ్రహస్థితి అనుకూలంగానే ఉంటుంది. మేషరాశి వారికి ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే అనుకూలంగానే ఉంటుంది. అయితే మొదటి 2 వారాలు, 1, 2వ వారాలు కొంత ఆరోగ్యంపై మనం శ్రద్ధ చూపాలి. ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
అనవసరమైనటువంటి ప్రయాణాలు విషయాలలో మనసు పెట్టకుండా ఉండాలి. కార్యాచరణపై మనం మనసు నిలపాలి. ఇది ప్రధానంగా మీరు ఆలోచించవలసినటువంటి విషయం. ఎందుకంటే సూర్య భగవానుడి యొక్క ప్రతికూల సంచారం మూలకంగా మనకు శారీరకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక దాన్ని మనము కొంత కట్టడి చేసుకోవడానికి పనిలో నిమగ్నమై ఉండాలి. ఇక ఉద్యోగస్తులకు బాగానే కలిసి వస్తుంది. ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. చేసేటువంటి వృత్తి లోపల మీరు సంతృప్తిగా కొనసాగుతారు, సంతృప్తిగా ఉంటారు. ఆఫీసులో మీరు చేసేటువంటి పనికి బాగా గుర్తింపు లభిస్తుంది. ఇది చాలా సంతృప్తిని కలిగించేటువంటి విషయం. మనిషికి మనము చేసేటువంటి పనిని ఎదుటి వాళ్ళు, హైయప్స్, అధికారులు, పక్క వాళ్ళు, బంధువులు వీళ్ళందరూ కూడా బాగా గుర్తించి మనను ప్రోత్సహించినారనుకోండి, ఇంకా ద్విగుణీకృతమైనటువంటి శ్రమతో మనం ముందుకు వెళ్తాము. సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. అది ఈ మాసంలో మీకు గోచరిస్తుంది. మీ పనితనానికి గుర్తింపు బాగా లభిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వారి చేతిలో ఉన్నటువంటి వ్యాపారము సుగమంగా కొనసాగుతుంది. అంటే వ్యాపారంలో ఇబ్బందులు ఉండవు, వ్యాపారము బాగా నడుస్తుంది, సంతృప్తిగా లాభదాయకంగా ఉంటుంది. ఇకపోతే వడ్డీ వ్యాపారస్తులు కొంత జాగ్రత్త పడాలి. వడ్డీ వ్యాపారంలో కూడాను బాగానే ఉంటుంది. అయినప్పటికీ కొంత రాహు ప్రభావం మూలకంగా కొంత డిస్ప్యూట్స్ తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కేవలము వడ్డీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు మట్టుకు కొంత జాగ్రత్తగా ఇచ్చేవారిని వారి పూర్వాపరాలు అన్నీ కూడాను తెలుసుకొని జాగ్రత్తగా ఇవ్వడము మంచిది. మొత్తం మీద వ్యాపారము బాగానే కొనసాగుతుంది. ఇక మాసాంతంలో వ్యాపారస్తులు కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ నెల ఎండింగ్ లోపల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఇంటి వాతావరణము, ఇంట్లో భార్య, పిల్లలు, తర్వాత కుటుంబ సభ్యులు వీళ్ళందరితోనూ మీరు బాగా ఉంటారు. కుటుంబ వాతావరణం మీకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అన్ని రకాలుగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ పనుల లోపల ద్విగుణీకృతమైనటువంటి ఎఫర్ట్స్ పెట్టడానికి అది ఉపయోగపడుతుంది. కనుక వాతావరణం బాగా ఉంటుంది. భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. భార్యా పిల్లలను తీసుకొని మీరు సాంస్కృతిక కార్యక్రమాలకు, విందులకు, వినోదాలకు వెళ్ళేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కొత్త వస్తువులను పర్చేజ్ చేస్తారు. కావలసినటువంటి నగలు, దుస్తువులు, వస్తువులను కొనేటువంటి అవకాశం బాగా ఉంది. ఇక విహారయాత్రలకై మీరు ప్రణాళికలు రచిస్తారు. విహారయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది. పూర్వం ఎవరికైతే ఇచ్చారో వారి నుండి మళ్ళీ మీరు తిరిగి పొందుతారు. డబ్బు అందుతుంది. ఉద్యోగం లోపల కూడాను మీకు ఇంక్రిమెంట్స్ పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మొత్తం మీద ఆర్థిక పరంగా మీకు ఈ మాసము లోటు లేకుండా కొనసాగుతుంది. చాలా బాగా ఉంటుంది ఈ మాసం. ఇక పూర్వము ఉన్నటువంటి అప్పులు అవన్నీ కూడాను తీర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రీత్యానే కానివ్వండి, గృహ నిర్మాణం విషయంలో కానివ్వండి, ఇంకేదైనా శుభకార్యం విషయంలో మీరు పూర్వం తీసుకున్నటువంటి అప్పు సునాయాసంగా ఈ మాసంలో మీరు చెల్లించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. తిరిగి చెల్లిస్తారు. ఇక చేసేటువంటి పని లోపల కొంత శ్రమ గోచరిస్తుంది. అయినప్పటికీ బాధ్యతతో నిర్వహిస్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అనుకూల ఫలితాలు పొందుతారు. ప్రయాణాల విషయంలో మటుకు కొంత జాగ్రత్త పడండి. అనవసరమైనటువంటి ఖర్చులు, వృధాశ్రమ, కాలయాపన ఇలాంటివి ప్రయాణ విషయంలో గోచరిస్తున్నాయి కనుక ప్రయాణం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల చదువు విషయం లోపల మీకు బాగా కలిసి వస్తుంది. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వారి యొక్క ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు మీకు బాగా కలిసి వస్తాయి. పిల్లలు కొత్త ఉద్యోగంలో చేరడము లేదా చదువుకునేటువంటి వయస్సులో ఉన్నటువంటి పిల్లల విషయం ఆలోచించినట్టయితే మంచి సంస్థలలో చేరేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. శుభకార్యాలు చేస్తారు. కొన్ని ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి.
ఈ విధంగా జనవరి మాసం మీకు మొత్తం మీద ఆలోచించినట్టయితే బాగా కలిసి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పనులు చేసుకున్నట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. ఇక్కడ గురువు కూడాను గోచార రీత్యా జన్మస్థానంలో ఉన్నప్పటికీ భాగ్యాధిపతి జన్మస్థానంలో ఉండడం మూలంగా కూడాను మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు చేసేటువంటి వృత్తిలో, ఆఫీసులో హైయప్స్తో మీకు బాగా అనుకూలత ఏర్పడుతుంది. కాదంటే కొంత బరువు బాధ్యతలు పెరుగుతాయి, కొంత శ్రమ ఉండేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ మీకు బాగా కలిసి వస్తుంది ఈ మాసము. దీన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే మీరు ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలు, సంతృప్తికరమైనటువంటి లాభాలు, ఫలితాలు పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక ఈ మాసంలో ముఖ్యంగా మనం ఆలోచించినట్టయితే సూర్య భగవానుడు మొదటి 2 వారాలు ప్రతికూలంగా ఉన్నాడు, అంగారకుడు ప్రతికూలంగా ఉన్నాడు, గురు జన్మస్థానంలో గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నాడు, ద్వాదశ స్థానంలో రాహు ప్రతికూలంగా ఉన్నాడు. కనుక ఈ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు మీరు చేసుకోవడము చాలా మంచిది. ముఖ్యంగా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుడికి 12 వారం అంటే 12 మార్లు సూర్యుడికి నమస్కారం చేసుకోండి. నమస్కార ప్రియో భాను. సూర్యుడికి ముఖ్యమైనటువంటి పరిహారము నమస్కారం. కనుక మీరు ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత సూర్యుడికి తూర్పు వైపుకు తిరిగి సూర్యుడికి 12 సార్లు నమస్కారం చేయండి. అంటే ఒక మారు సూర్యుడికి నమస్కారం చేస్తూ మళ్ళీ భూమికి నమస్కారం చేయండి. మళ్ళీ రెండవ పర్యాయం కూడాను అలాగే సూర్యుడికి నమస్కారం చేయండి, మళ్ళీ భూమికి నమస్కారం చేయండి. ఇలా 12 వారం మీరు సూర్య నమస్కారాలు చేసినట్టయితే మీకు ఆరోగ్యం లోపల ఇబ్బందులు రాకుండా ఉంటాయి. శరీరం మీకు బాగా అనుకూలిస్తుంది. శారీరక, మానసికంగా మీరు దృఢంగా ఉన్నట్టయితే మీరు చేసేటువంటి ఫలితాలలో, పనుల లోపల అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఆదిత్య హృదయం వీలైతే వినండి, లేదా మీరు కంఠస్థం చేసుకొని ఆదిత్య హృదయం పారాయణం చేయండి. తద్వారా మీకేంటంటే మేషరాశి వారికి పంచమాధిపతి సూర్యుడు అవుతాడు. కనుక సూర్యుడి ప్రభావము, గురువు యొక్క ప్రభావం మీ రాశిపైన బాగా ఉంటుంది. కనుక ఆదిత్య హృదయము చదవడము లేదా ఆదిత్య హృదయము వినడము, ప్రతినిత్యం కూడాను సూర్యుడికి సంబంధించినటువంటి శ్లోకం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుకోండి. మీకు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా అంగారకుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. లగ్నాధిపతి గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉండడం కొంతవరకు మీకు అనుకూలమైనటువంటి సంచారం అయినప్పటికీ అంగారకుడి విషయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించండి, సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుకోండి. అంగారకుడి యొక్క అనుగ్రహంతో మీకు ధైర్య సాహసాలు వస్తాయి. పని చేసేటప్పుడు మనకు ఆ పనిలో ఎంత చాకచక్యము, నైపుణ్యత ఉన్నప్పటికీ ఆ కార్యము నిర్వహించడం లోపల మనకు ధైర్యము, సాహసం కూడాను కావాలి. అది ఈ కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు లభిస్తుంది. ఇకపోతే గురువు, దేవగురువు అయినటువంటి బృహస్పతి విషయం మీరు తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రులను సేవించండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. రావి చెట్టు ప్రదక్షిణాలు చేయండి. త్రిమూర్తి స్వరూపమైనటువంటి రావి చెట్టు గనక గురువు అనుకూలంగా లేనప్పుడు రావి చెట్టు ప్రదక్షిణాలు మీకు బాగా కలిసి వస్తాయి. ఇక రాహు ద్వాదశ స్థానంలో ఉన్నాడు.
అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యకం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని సందర్శించుకోండి. ఈ రాహు మూలకంగా జనించేటువంటి దుష్ప్రభావాలు మీకు దూరం అవుతాయి. మానసికంగా స్థైర్యంగా ఉంటారు. కనుక అమ్మవారిని దర్శించుకోండి, అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఓవరాల్గా ఈ జనవరి మాసము మీకు బాగా కలిసి వస్తుంది. శుభం.